టు .NET ట్రైనింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు సెషన్ వచ్చేసి సి షార్ప్లో థర్డ్ క్లాస్ అండి. మనం ప్రీవియస్ క్లాస్లో ఓకే నేమ్ స్పేసెస్ గురించి చూసాం. ఓకే క్లాస్ అంటే స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది చూసాం. ఓకే డేటాని ఇన్పుట్ నుంచి ఎలా తీసుకుంటాం, దాన్ని ఎలా డిస్ప్లే చేస్తాం అనేది ప్రీవియస్ సెషన్ అండి. ఓకే ఈరోజు సెషన్లో ఏంటంటే నేమింగ్ కన్వెన్షన్స్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు నేమింగ్ కన్వెన్షన్స్ నేను మీకు టైప్ కాస్టింగ్ అనేది నేను చెప్తానండి. టైప్ కాస్టింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే .NETలోకి వచ్చేసరికి మీరు ఏ వాల్యూ ఇచ్చినా స్ట్రింగ్లా ట్రీట్ చేస్తుంది. అంటే సపోజ్ నేను ఇన్పుట్ నుంచి ఒక నేమ్ రీడ్ చేశా, సపోజ్ రవి అని రీడ్ చేశాను. దాన్ని ఎలా ట్రీట్ చేస్తుంది అంటే ఒక స్ట్రింగ్లా ట్రీట్ చేస్తుంది. ఐ విల్ షో ఇట్ నౌ. ఇక్కడ ఎంటర్ ఎవర్ నేమ్ అన్నాం. ఓకే నేను ఇప్పుడు కన్సోల్ డాట్ రీడ్ లైన్ వాడతానండి. మనం ప్రీవియస్ క్లాస్లో అనుకున్నట్టే కన్సోల్ డాట్ రీడ్ లైన్ అని వచ్చేది ఆఫ్ టైప్ స్ట్రింగ్, రీడ్ వచ్చేసరికి ఇంటూ. ఇప్పుడు మనం .NETలో ప్రతిదీ స్ట్రింగ్లో ట్రీట్ చేస్తుంది అనుకుంటున్నాను. సో ఐ విల్ టేక్ ఏ స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ అనేది తీసుకుంటా. ఇక్కడ నేమ్ అని ప్రింట్ చేస్తా. చూడండి ఎంటర్ యువర్ నేమ్ అంది. ఐ విల్ గివ్ ఇట్ రవి. యువర్ నేమ్ ఈజ్ రవి అని వచ్చింది. సపోజ్ నేను ఇక్కడ నేమ్ బదులు చూడండి నేను ఒక వాల్యూ ఇచ్చా. ఇది చూడంగానే నెంబర్ అని మనకు తెలుసు, సిస్టమ్కి తెలియదు. నేను ఎంటర్ కొట్టంగానే చూడండి ఎవర్ నేమ్ ఈజ్ 234 అని వచ్చింది. ఇక్కడ ఏంటంటే మీనింగు, మీరు ఏ వాల్యూ అయితే ఇస్తారో డిఫాల్ట్గా ఇది తీసుకునేది స్ట్రింగ్ వాల్యూ. ఓకే వీటిని కానీ ఇంటిజర్లోకి కానీ దేనిలో కానీ కన్వర్ట్ చేసుకోవాలంటే వీ నీడ్ టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే టైప్ కన్వర్షన్స్ అండి, ఫ్రమ్ వన్ డేటాబేస్ టు అనదర్ డేటాబేస్. సారీ, ఇట్ వాస్ కంప్లీట్లీ రాంగ్. వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ నేను ఎంటర్ ఎవర్ నేమ్ అన్నా, అలాగే ఎంటర్ ఎవర్ లాస్ట్ నేమ్ అన్నా. దీనికన్నా విల్ టేక్ ఇట్ ఈజీలీ. సారీ, నేను ఒక ఎడిషన్ పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి అండి. ఎంటర్ ఫస్ట్ నెంబర్. మనం వచ్చిన నెంబర్ని మనం రీడ్ చేయాలి. సో కన్సోల్ డాట్ రీడ్ లైన్. చూడండి ఇక్కడ రీడ్ లైన్ వచ్చేది స్ట్రింగ్ అండి. ఓకే ఇక్కడ మనం ఎంటర్ చేస్తున్న వాల్యూ ఏంటి, ఇంటిజర్ వాల్యూ మనం ఎంటర్ చేస్తున్నాం. ఓకే ఇక్కడ మనం తీసుకునేది స్ట్రింగ్లోకి. సపోజ్ నేను ఇక్కడ కానీ ఒక ఇంటిజర్ వేరియబుల్ తీసుకున్నా F1 అని, దాన్ని ఈక్వల్ చేశా. ఇక్కడ ఏంటంటే టైప్ కాస్టింగ్ ఎర్రర్ వస్తుంది. ఏంటంటే మనకి వచ్చేదేమో స్ట్రింగ్, మనం ఈక్వల్ చేస్తుందేమో ఇంటికి. ఇప్పుడు ఏంటంటే స్ట్రింగ్ని ఇంటిజర్లో కన్వర్ట్ చేయాలంటే మనం కన్వర్ట్ టు
కన్వర్ట్ టు ఇంట్లో మనకి మన సైజెస్ ఉంటాయి 16 అని 32 అని అలాగా కావాల్సిన దానిలోకి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకేం ఎర్రర్ రావట్లా. మనకు వచ్చేది నెంబర్ అనేది ఇప్పుడు 12 ఇచ్చాం, ఇంకో 12 డిఫాల్ట్గా స్ట్రింగ్లా వస్తుంది. దాన్ని ఏం చేసాం, ఇంటిజర్గా కన్వర్ట్ చేసాం బై యూజింగ్ కన్వర్ట్ టు ఇంట్ అనేది. అలాగే మన సెకండ్ నెంబర్ ఫైనల్గా నేను ఏం చేస్తానంటే FN ప్లస్ SN చేస్తా. ఓకే, ఇక్కడేంటి మనం .NETలో ప్రతి వాల్యూ ట్రీటెడ్ యాజ్ స్ట్రింగ్ ఫార్మేట్. ఓకే, ఇక్కడ నేను ఫస్ట్ ఎంటర్ ఎవరి నెంబర్ అనగానే నేను 12 ఇచ్చా, నెక్స్ట్ 21 ఇచ్చా. ఎలా వచ్చింది మీకు, ఎలా వచ్చింది చూడండి. మీకు ఎడిషన్ అనేది పర్ఫామ్ అవ్వాలా, కంకాటినేషన్ జరిగింది. ఓకే, ఇది ఎందుకు అంటే ఇక్కడ టైప్ కాస్టింగ్ అనేది ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. అదే కానీ నేను ఒక ఇంటిజర్ వాల్యూ తీసుకుంటా, ఇంటూ రిజల్ట్ అని. ఇప్పుడు నేను FN ప్లస్ SN యాడ్ చేశా. ఫైనల్గా ఏమిస్తానంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ నాకు వచ్చింది స్ట్రింగ్ వాల్యూ ఇంటిజర్లో కన్వర్ట్ చేసుకున్నా. అగైన్ నాకు సెకండ్ వాల్యూ కూడా స్ట్రింగే, దాన్ని ఇంటిజర్లో కన్వర్ట్ చేశాను. నేను ఒక ఇంటిజర్ వాల్యూ తీసుకొని ఇంటిజర్ని యాడ్ చేశాను. సో ఇక్కడంతా ఇంటిజర్ రూపంలో ఉంది. సో మనం కానీ అవుట్పుట్ చూస్తే ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. 12 ఇచ్చే 21 వచ్చా, ఇక్కడ ఏమైంది 33 వచ్చింది. ఎందాడికి ఇప్పటికి డిఫరెన్స్ చూసారా? ఇదేంటంటే బికాజ్ ఆఫ్ టైప్ కాస్టింగ్. మీరు కానీ డిఫాల్ట్గా .NETలో ఏ వాల్యూ ఇచ్చినా స్ట్రింగ్లా తీసుకునేది. ఒకవేళ మీరు అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే యూ నీడ్ టు కన్వర్ట్ దెమ్ ఇన్ టు ఇంటిజర్ అండ్ పర్ఫామ్ ఆపరేషన్, దెన్ గివ్ దట్ రిజల్ట్ యాజ్ అవుట్పుట్. అప్పుడు మీకు ప్రింట్ అవుతుంది. సపోజ్ కానీ మీరు ఇక్కడ ఈ ఇంటూ రిజల్ట్లో కానీ మీరు పాస్ చేయలేదనుకోండి, యూ వోంట్ గెట్ ద అవుట్పుట్. ఓకే, ఇది మనం C# చేసాం. ఒక UI తీసుకొని, ఓకే, UIలో నెంబర్ ఇస్తే మనకి ఎలా ప్రింట్ అవుతుంది అనేది చూద్దామండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.